ఇది చిన్న స్టోరీ. ఒక రైతు పొలం దున్నుతూ ఉంటాడు. పొలం దున్నుతూ అవి ఎద్దులు తొందరగా నడకపోతే కోపం వచ్చి వాటిని తిట్లు తిడుతూ ఉంటాడు ఆ ఎద్దుల్ని రైతు. దారిని పోయే మంచి వ్యక్తి ఒక గురువుగారే అనుకోవాలి. ఆయన వెళ్తూ ఉంటాడు. ఆ తిట్లు వింటుంటే చాలా బాధ కలుగుతుంది. అయ్యో మోగ జీవులు అట్లా నన్ను తిడుతున్నాడు ఇతను అని అతనికి చెప్పాలి, తిట్టొద్దని. వాటికి ఏం తెలియదు, వాడిని నెమ్మదిగా చేయించు అని చెప్తాడు ఆ గురువుగారు ఆ రైతుకి. రైతు ఏమంటాడు, ఒకటే ఆన్సర్ ఇస్తాడు, బాబు ఎవరైతే ఆ తిట్లకు మీనింగ్ తీసుకుంటున్నారో వాళ్ళకి తగులుతాయి, వాటికేమి తెలియదు కదా, మనం తిడుతున్నాము, మంచిదనం చేస్తున్నాము, ఏం చేస్తున్నాము అలాగా ఇలాగని. అప్పుడు పాప మాట్లాడకుండా ఆ గురువుగారు ఆ దారి నుంచి వెళ్ళిపోతారు. అంటే దీనికి మీనింగ్ ఏంటండి, ఆ రైతు మనం ఏం చేస్తాము, మనం ఇంకొకళ్ళు ఎవరైనా తిడుతున్నారు అనుకోండి, పిల్లలు తిడుతున్నారు, పిల్లలు తిడుతున్నారు, ఎవరు కూడా చుట్టుపక్కల వాళ్ళు తిడుతున్నారు, వాళ్ళు మనం విని ఏమిటి ఎంత అలా ఎందుకు తిడుతున్నాడు ఇతను అలాగేలా మనం అనుకుంటాము. కానీ అది మన మీనింగ్ తోటి మనం తీసుకుంటున్నాము. ఆ మీనింగ్ తోటి అతను తీసుకోలేదు. ఏదో మామూలుగా రోజు రొటీన్లాగా ఆయన తిడుతూ ఉంటే నార్మల్ వాళ్ళ ఇంట్లో అది. కానీ మనం చూసిన వాళ్ళకి ఏముంటుంది, బాపు ఎన్ని తిడుతున్నాడు, పిల్లల్ని కొడతాడు, తిడతాడు, ఇలాగ మనకు అర్థమవుతుంది. అలాగా మనకు అర్థమవుతుంది కాబట్టి మనకు ఆ మీనింగ్లో ఉన్నాము. అందువల్ల మనం ఎవరు ఏం చేసినా కూడా వాళ్ళు అన్నీ ఏది చేసినా వాళ్ళు చేసుకున్న పని వాళ్ళకి మంచిది. అంతే, మనం ఎవరి పనుల్లోనే ఎవరి మాటల్లోనే ఇంటర్ఫేర్ అవ్వకూడదు. నమస్తే అండి.